రేంజ్ లో సౌండ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అమేజింగ్ గా ఉంది. ఆ స్మాల్ టీజర్ ఈ రేంజ్ ఇంపాక్ట్ ఇస్తే ఇందాక నేను చెప్పినట్టు థియేటర్ లో సినిమా ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం అని అర్థం అవుతుంది. బట్ ఈ కాన్సెప్ట్ చాలా అంటే నిజంగా ఏమో అంటారు కదా, ఒక రేంజ్ లో ఆ క్రేజీనెస్ ఉంటే తప్ప మనం చేయలేమంటారు కదా, అలాంటి కాన్సెప్ట్ అని అర్థం అవుతుంది. అఫ్ కోర్స్ మనం ఉప్పి సార్ సినిమాలు, ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు చూస్తూ ఉంటాము. ఒక రేంజ్ లో ఉంటాయి. అసలు ఇలా కూడా ఆలోచించవచ్చా, ఇలా మనం ఎందుకు ఆలోచించలేదు, ఇలా ఆయన అప్పుడే 20 సంవత్సరాల క్రితమే ఆలోచించేశారే అన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు అలాంటి స్టార్స్ ఒక చోట చేరి ఒక చిత్రంలో మనందరి ముందుకి వస్తున్నారు. ఎస్పెషల్లీ ఇలాంటి టెక్నికల్ వాల్యూస్ తో, ఇలాంటి కాన్సెప్ట్ తో మనందరినీ పలకరించడానికి 45 అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ రమేష్ రెడ్డి గారు, బికాజ్ ఇంత మంచి చిత్రానికి ఆయన ప్రొడ్యూస్ చేసి ఎక్కడ ఏ మాత్రం ఏమంటారు కొంచెం కూడా ఆ టెక్నికల్ వాల్యూస్ లో కొంచెం కూడా కాంప్రమైజ్ కాకుండా టెక్నీషియన్స్ ని, మంచి టెక్నీషియన్స్ ని, మంచి యాక్టర్స్ ని, లెజెండరీ యాక్టర్స్ ని, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ని ఈ చిత్రం కోసం ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి కాంబినేషన్స్ కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు తీసుకొని రావడం చాలా అమేజింగ్ అనిపించింది అనమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా సూరజ్ ప్రొడక్షన్స్ నుంచి ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ రమేష్ రెడ్డి గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇంత బిగ్గెస్ట్ ఫిలిం ని, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉన్న ఫిలిం ని, బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం ని మనందరి ముందుకి తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ రమేష్ గారు. అఫ్ కోర్స్ ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేసి లైఫ్ లో ఈ రేంజ్ వరకు రీచ్ అవ్వడం జరిగింది. సో ఎస్, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ బ్యానర్స్ గా సూరజ్ ప్రొడక్షన్స్ ని నిలపడమే కాకుండా 45 అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని వస్తున్నారు. సార్ ఫస్ట్ నేను మీకు వెల్కమ్ చెప్తున్నాను హైదరాబాద్కి, అండ్ దాని తర్వాత మీరు స్టార్స్కి వెల్కమ్ చెప్తారు. అండ్ ఎస్, మరి ఇందాకే చెప్పాను 150 చిత్రాలకి పైగా సంగీతాన్ని అందించి సంగీత దర్శకుడిగా ఒక పేరుని తను క్రియేట్ చేసుకొని సక్సెస్ ని పొంది అండ్ ఇప్పుడు డైరెక్టర్ గా మారి మనం అభిమానించే యాక్టర్స్ ని ఒక చోటికి చేర్చి 45 అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అర్జున్ జన్య. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అర్జున్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. వెరీ పవర్ఫుల్ నేమ్ అర్జున్. సో అర్జున్ 45 అన్న చిత్రంతో దర్శకుడిగా మారి అందరినీ పలకరించబోతున్నారు, అన్ని భాషల్లో పలకరించబోతున్నారు అని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ అ బిగ్ కంగ్రాచులేషన్స్ అర్జున్ గారు. ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని వెల్కమ్ చేయాల్సిందిగా కోరుకున్నా. ఈజ్ అ డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ వెల్. నా నేను మళ్ళీ డైలాగ్ని రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓం డైరెక్టర్ ఆయన, ఓం చిత్రంలో హీరో ఆయన. సో ఈ డైరెక్టర్ హీరో కాంబినేషన్ ని మనం మళ్ళీ చూడబోతున్నాం స్క్రీన్ మీద ఇద్దరిని. సో ఆలస్యం చేయకుండా ఇద్దరిని ఒకటేసారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ద సూపర్ స్టార్, ద లెజెండరీ స్టార్. సో ఉపేంద్ర గారిని అండ్ అలాగే శివరాజ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎన్నో చిత్రాలు శివన్న ఇప్పటికే 120 చిత్రాలకి పైగా నటించి ఎన్నో అద్భుతమైన సక్సెస్ ని వారు అందించడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ మనకి ఉప్పి సార్ గురించి తెలుసు, మల్టీ టాలెంటెడ్, అమేజింగ్ వ్యూస్, అమేజింగ్ థింకింగ్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి, ఇండస్ట్రీలో ఒక మార్క్ ని క్రియేట్ చేసిన వ్యక్తి అండ్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ సో వారిద్దరిని సూపర్ సక్సెస్ నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది, బ్లాక్ బస్టర్ నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది. అమేజింగ్ కాంబినేషన్ నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ ఎస్, వెల్కమ్ టు హైదరాబాద్ వన్స్ అగైన్ సార్. వెల్కమ్ సార్. సో వన్ పిక్చర్ ఫర్ మీడియా. Thanks. Yeah, one picture for media. Okay, channels.
ఎవరు మాట్లాడట్లేదు? డన్. ఓ పర్ఫెక్ట్. ఇంత క్విక్గా ఇంత ఫాస్ట్గా. ఫస్ట్ నేను రమేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మైక్. యా సార్ ప్లీజ్. అందరికీ నమస్కారము. ఇక్కడ మీడియా వాళ్ళకి ఇంత జనాలు వచ్చిందానికి మాకు చాలా ఖుషిగా ఉంది. ఫస్ట్ హైదరాబాద్కి మా ఫిలంకి టీజర్ లాంచ్కి మీరు ఇంత సపోర్ట్ ఇస్తూ ఉండడానికి చాలా సంతోషంగా ఉన్నది. నాకు తెలుగు కరెక్ట్గా వచ్చలేదు, మాది తెలుగు కన్నడ మిక్స్, మాది మేము కదా బార్డర్లో ఉండేవాళ్ళు, అందుకే అనేసి ఇది ఫిలంది నేను చాలా చెప్పలేదు, మా డైరెక్టర్ చెప్తారు. నేను అంతా ట్రైలరు నేను రిలీజ్ అయినాక నేను చాలా మాట్లాడతాను, చాలా మాట్లాడేది ఉండదు. ఇప్పుడు ఏమన్నా మా డైరెక్టరు శివಣ್ణ ఉప్పి సార్ మాట్లాడతారు. థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. మీరు వచ్చిండే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. మాకు చాలా సపోర్ట్ చేయండి. పిక్చర్ చాలా కష్టపడి చేసిండాం, కష్టపడి అంటే ఇష్టంగా చేసిండాం అందరితో. మీరు ఈ సపోర్ట్ మాకు కావాలా, మీ సపోర్ట్ చాలా చాలా కావాలా. ఎలా అంటే ఈ తర సబ్జెక్టు ఇదివరకు ఎక్కడ రాలేదు. నాకు తెలిసినట్ల ఈ సబ్జెక్టు ఇండియన్ రాలేదు అనుకుంటాను. ఎలాంటే నాకు సరిగా తెలియదు. నేను మమ్మల్ని పిక్చర్ అనేసి నేను చెప్తా ఉన్నాను. చాలా బాగా వచ్చింది. ఇది ఒక ఏమంటారు సనాతన ధర్మకి చాలా దగ్గరగా ఉండదు. సనాతన ధర్మ పిక్చర్ అనుకోవాలి, చాలా చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడుండే సిచ్యువేషన్కి ఇది చాలా మనకి కావాల్సిందే పిక్చరు, చాలా బాగుంది. మీ సపోర్ట్ చాలా కావాలా. ప్లీజ్ అందరూ మాకు కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక సనాతన ధర్మ, ఇది ఒక ఇండియన్ ఫిలం. ఇది ఫ్యాన్ ఇండియా ఫిలం అని కాదు, ఇది అందరిది చూసేంత ఫిలం, ఇది ఇండియన్ ఫిలం అనేసి మీ సపోర్ట్ చాలా కావాలా. మేము ట్రైలర్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను వచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం మీరు ఏదైనా మిక్స్ చేయొచ్చు. ఇట్స్ అ పాన్ ఇండియా ఫిలిం. నో వరీస్. బట్ పర్ఫెక్ట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అర్జున్ జన్య. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యకి నమస్కారం, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. I'm so happy that I'm here in Hyderabad, being a huge fan of all the Telugu films and all the legendary actors here, legendary directors here. So feeling so proud that we are here and our teaser 45 is being played in this theater. And 45 is really a special film because it is made with so much of effort. So for example, madam, you were telling that this film was shot before the shoot. Yeah. So I think they didn't understand what is that. How is it possible, sir? Yeah. For me also, it was crazy actually. Yeah, see, usually whoever are there, I know they technically know the cinema. So film is always made with the storyboard. So storyboard is the thing where they do the sketching of the film and they have an idea of how to shoot the film. So what we did, the first thing is I have to thank the legend of our Kannada industry, Dr. Shivraj Kumar sir, because of him this film is happening. And he asked me, after listening to the story, he asked me, just direct it, you don't worry, you can do it. So when he told me to do that, I thought we have to take it seriously, not directly going to the shoot with the storyboard. So what I thought, I made a pre-visual of the full thing, full film for 2 hours 20 minutes, and the pre-visual had motion. It didn't have just the picture. The pre-visual had motions, the pre-visual had the dialogues, it had music, and it had an overall film look. So we have the cartoon version of the CG version of this film already, and I did the DTS, the Atmos sound, and I made sure that my producer will watch the film before he is producing or putting any money to the film. So this technique is like it will help lot of the directors to bring their film how they want, and definitely it will save a lot of money to the producer also, because in my film there is not even one waste shot, or we have no NG shot. There is no work for the editor also, because whatever we planned, every shot was there in the CG film. The same thing we shot it later. So I want this film to be a huge hit because it has a great content,
and very new content. At the same time, this idea of making the film will definitely make a huge difference in the cinema industry. Especially here in Hyderabad, there are big technicians. Definitely, if they use this, already they are doing huge films, and these huge films will become international films one day. So this is my dream, and thank you so much for being here. And definitely, 45 will entertain you to the next level, because the story or the making of the film is really very different. And my biggest pillar is the director's director, Upendra sir. So he also agreed, and he's there in our film, and we are missing Rajbi Shetty here. So he's also there. The trio will make magic definitely in Hyderabad also. Need all your blessings. Thank you so much. Waiting, sir, waiting. Eagerly waiting for the film. And thank you so much. And now, we love you, Uppi sir. We love you. We love you. We love you so much. సో ఆలస్యం చేయకుండా ఉపేంద్ర గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎలా అనిపించింది టీజర్? కరెక్ట్గా చెప్పండి. చాలా వెరైటీగా ఉంది కదా. ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైము ఏంటంటే అతను ఒక చాలా ఎక్స్ట్రాండరీ మ్యూజిక్ డైరెక్టర్. 150 ఫిల్మ్ చేశారు, ఎంతో హిట్స్ ఇచ్చారు. ఆయన వచ్చి నేను ఒక ఫిలిం డైరెక్ట్ చేస్తాను, మీరు యాక్ట్ చేస్తారంటే నేనే థ్రిల్ అయిపోయాను. ఇలాంటి టెక్నీషియన్తో యాక్ట్ చేసేదంటే చాలా ఇది. అది శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు, తర్వాత రాజ్బీ శెట్టి చేస్తున్నారు. నా క్యారెక్టర్ చూశారు కదా, కొంచెం వెరైటీగా ఉంది. ఈ పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది నా క్యారెక్టర్ ఎలా ఉంది అని. ఒకసారి వచ్చారు ఆయన, నాకు ఓన్లీ ఏమీ స్క్రిప్ట్ చెప్పలేదు, యాక్టింగ్ చేసి ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ నా పర్ఫార్మెన్స్ అని చేసి నేను షాక్ అయిపోయాను. నేను చేస్తాను నేను అని. సార్ నేను ఉంటాను సార్, మీరు రండి సార్.